వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. బెట్టింగ్ యాప్స్ పై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా నటుడు సంపూర్ణేష్ బాబు ఓ వీడియో రిలీజ్ చేశారు. బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. బెట్టింగ్ యాప్స్ వల్ల బాగుపడినట్లు చరిత్రలో లేదని, కన్నవాళ్ల గురించి ఆలోచించి వీటికి దూరంగా ఉండాలని సందేశాత్మక వీడియోను రిలీజ్ చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ జాతిపిత ఎలా అవుతారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. స్టేషన్ గాన్పూర్ సభలో సీఎం మాట్లాడుతూ తెలంగాణకు జాతిపిత తాగుబోతోడు అవుతాడా, త్యాగాలు చేసినోళ్ళు అవుతారా, ఆ జాతిపిత ఎక్కడా, ఈ జాతిపిత ఎక్కడా, జాతిపిత అంటే కొండ లక్ష్మణ్ బాపూజీనో ప్రొఫెసర్ జయశంకర్ సారో జాతిపిత అవుతారు. టీవీలు పేపర్లు పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు దోచినోళ్లు జాతిపిత ఎలా అవుతారో అని నిలదీశారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నకు స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కళ్యాణ లక్ష్మి బకాయిలను పూర్తిగా చెల్లించామన్నారు. పథకాన్ని కళ్యాణమస్తుగా మార్చే యోచన ఉందని తెలిపారు. నిధుల కొరత లేదని, గ్రామీణ ప్రాంతాల్లో పెళ్లిళ్లు ఆర్థిక ఇబ్బంది లేకుండా నిధులు తక్షణమే విడుదల చేస్తున్నామని చెప్పారు. బాల్య వివాహాల నివారణ ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. శాసన మండలిలో ప్రశ్నోత్తర సమయంలో రైతు సంక్షేమ పథకాలపై చర్చ జరగనుంది. ఎమ్మెల్సీ బాల్మూరి వెంకట్ రైతు రుణమాఫీ, రైతు భరోసా, విద్యుత్ సబ్సిడీ, సన్నబియ్యం బోనస్ అంశాలను రాష్ట్ర శాసనసభలో ప్రస్తావించారు. ఈ పథకాలు ఎంతవరకు అమలయ్యాయో అంశంపై మండలిలో చర్చించనున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి గుడిలో శివ కళ్యాణం ఘనంగా జరుగుతోంది. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివార్లను రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా కనువిందు చేస్తున్నారు. శివ పార్వతులు, జోగినీలు భక్తులు స్వామివారి దివ్య కళ్యాణాన్ని తిలకిస్తూ తన్మయత్వం పొందుతున్నారు. కళ్యాణ మండపం ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. ప్రజా ప్రభుత్వంలో ఏకంగా గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ని అవమానపరిచిన కేసీఆర్, కేటీఆర్, జగదీష్ రెడ్డిల దిష్టి బొమ్మను దహనం చేశారు. బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలపై వారు మండిపడ్డారు. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించి 25,000 రూపాయలు గిట్టుబాటు ధర కల్పించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌన్సిల్ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మెడలో మిర్చి దండలు వేసుకుని వినూత్నంగా నిరసన చేపట్టారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు మాట్లాడుతూ నాఫెడ్, మార్కెట్ ఫెడ్ ద్వారా మిర్చికి 25,000 రూపాయల మద్దతు ధర నిర్ణయించి ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో పంచాయతీ ఆర్ఎండ్బి రోడ్డు తమ పరిధిలోకి వస్తాయని, సిగ్నల్ గడ్డ రోడ్డు కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుందని తనను కొందరు అనవసరంగా దూషిస్తున్నారని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. సిగ్నల్ గడ్డ రోడ్డు ఎందుకు పూర్తి కావటం లేదో బీజేపీ నాయకులను అడగాలన్నారు. రోడ్డు సమస్యను తొందరగా తీర్చాలని రైల్వే అధికారులకు చాలాసార్లు విజ్ఞప్తి చేశానని ఎమ్మెల్యే తెలిపారు. దస్తూరాబాద్ మండలంలోని మునియాల గ్రామంలోని శ్రీ హనుమాన్ ఆలయ వార్షికోత్సవంలో భాగంగా ఆలయ అర్చకులు ఒడిపర్తి వంశీకృష్ణ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి పల్లకి సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా డప్పు చప్పుళ్లతో పల్లకిని ఊరేగించారు. మహిళలు స్వామివారికి మంగళహారతితో స్వాగతం పలికారు. గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి జాతరలో మాజీ ఎమ్మెల్యే, టీజీఎండీసీ చైర్మన్ ఈరవత్రి అనిల్ కుమార్, తెలంగాణ కార్పొరేట్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానల మోహన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని, నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కారం అవ్వాలని కోరుతున్నామన్నారు.